అరే ఎవడురా ఇది? ఏం కావాలి? మల్లెపల్లి వస్తావా? ఏ పల్లికైనా గలీకైనా వస్తా. 500 అవుద్ది, ఇస్తావా? అలాగే. దిగుండ్రి. 500 జల్దీ. అరే ఎయిర్పోర్ట్ దగ్గర బ్లాస్టింగ్ జరిగిందట కదా, నీకేం కాలేదుగా? అయ్యో ఏమైందిరా? ఏం కాలేదురా. అమ్మయ్య, సంధ్య కలిసిందా? లేదురా, ఎయిర్పోర్ట్కి వస్తానని ఫోన్ చేసింది. కర్ఫ్యూ అనౌన్స్ చేసేసరికి ఎవరు ఉండకూడదని పంపేస్తారా. మరి ఎలా రా తను కాంటాక్ట్ చేసేది? ఏం పర్లేదురా, తను ఫోన్ చేస్తుంది. ఏమైందిరా? సెల్ ఫోన్ కనిపించడం లేదురా. పోతే పోయిందిరా, సిమ్ లాక్ చేయమని చెప్పొచ్చులే. కుదరదురా, అది సిమ్ కార్డ్ లెస్ ఫోన్ రా. ఇప్పుడు అది కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, పెద్ద ప్రాసెస్ రా. ఒక్క సెల్ ఫోనే మా ఇద్దరిని కలిపేది. ఇప్పుడు సంధ్య నన్ను ఎలా కాంటాక్ట్ చేస్తుందో తెలియట్లేదురా. ఎవరు మీరు? ఐడి ఉందా? ఇంతకంటే పెద్ద ఐడి కావాలనా? చాలా ఎక్కువ సార్. ఎస్టీవీ ప్రేక్షకులకు ఒక శుభవార్త. ఈ రోజు భరతనాట్య బ్రహ్మ శ్రీ నారాయణ శర్మ గారు లైవ్ షో ద్వారా మీ ముందుకొచ్చారు. భరతనాట్యంలో మీరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి గల కారణం? భరతనాట్యం అంటే నాకు చాలా ఇష్టం. అదొక సముద్రం. నిజం చెప్పాలంటే భరతనాట్యం అంటే నాకు ప్రాణం. అది పోద్ది. ఎవరు మీరు? మీకేం కావాలి? యు వాంట్ మీ? బంగారం ఎక్కడ? నేను ఇంకేంటో అనుకున్నా. ఇదిగో గర్ల్స్, బంగారం అంటే ఇచ్చేయండి. మనకి నగలు కాదు, నాట్యం ముఖ్యం. బంగారం ఎక్కడ? బంగారం కాదు, వాడి స్నేహితుల అడ్రస్ కూడా నేను ఇస్తాను. ఇక్కడ గొడవ చేయకండి, లైవ్ షో జరుగుతుంది. లైఫ్ సో అంటే ప్రత్యక్ష అట్టనా? రే బంగారం, సీమ నుంచి తప్పించుకున్నా ఈ భూమారెడ్డి సూపు నుంచి తప్పించుకోలే. రిసెప్షన్ లో భారీ చేయి పట్టుకోవాల్సిన కత్తి పట్టుకున్నావు. కేరళ సంప్రదాయం. సంప్రదాయం కాదురా, ఈ పంతులు గండి చంపడానికి బయట అసలు ఏం జరిగిందిరా? 35 సంవత్సరాలుగా నా లైఫ్ అంబిషన్ ఏంటో నీకు తెలుసు కదా. పెళ్ళి ఆ తర్వాత అమ్మా, ఆ తర్వాత భోజనమేగా. హాయ్ నైట్, ఫస్ట్ నైట్. అది రిసెప్షన్ తర్వాత ఎలాగ ఉంటుంది? ఈ పంతులు గారు పంతులు అసలు ఏం జరిగిందా? చెప్పరా. జ్ఞాన పరంజు కొరచ కేకను ఏంట్రా కేకేది? యాక్చువల్ ఇతర జాతకంలో 7 రాహువ 10 కేతులు ఉన్నారు. రాత్రిపూట శోభనం చేసుకుంటే వాడి కోపం వస్తుంది. వాళ్ళెవరా కోపడ్డానికి? ఏ పంచాంగాలు ముహూర్తాలు నా ఫస్ట్ నైట్ ను ఆపలేవు. అప్పుడైనా శాస్త్రం కాదని చెప్పేసి రైడ్ చేసుకుంటే నీ జీవితం వరద కొట్టుకుపోయిన తార్ రోడ్ లాగా వంకంటికల్ అయిపోద్ది. అందుకని ఎర్లీ మార్నింగ్ 6 o'clock. నువ్వేనే చెప్పింది ఆయన. ఆయన చెప్పేది విను. అది కాదు మావా. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టండి, ఒక్క రాత్రి ఓపిక పట్టలేవా? అప్పటి వరకు ఏం చేయమంటావు అమ్మా? అప్పటి వరకా ఈ చేతిలో పెట్టుకుని కాము కూర్చో. నా చేతిలో కత్తి పెట్టినావు సరే, నీ చేయి పట్టుకొచ్చిన అమ్మాయి ఎవరు? అవన్నీ నీకెందుకురా? చెప్పమ్మా, పర్లేదు. చెప్తే భయపడతావు. నువ్వేదో పెద్దిరెడ్డి కూతురు లేకపోతే చెప్తున్నావు కదా. పెద్దిరెడ్డి కూతురు వస్తావు. సంజయరా నువ్వు ఇంకెక్కడున్నావేంట్రా? ఇప్పుడు ఎందుకు పెద్దిరెడ్డి కూతురు అని చెప్పావు? నువ్వు ఆయన కూతురుగా అదే చెప్పా. కొన్ని సింగరెడ్డి కూతురు చెప్పంటావా? టోటల్ ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే సరే సరే, పొద్దున్న చేంజ్ తింది కానీ రా. నాకేం అక్కర్లేదు. మానే ఏంటి మానే? సరే రా. ఏంటి సరే? నీ నసలతాయా నువ్వు? నీకు పంచేదా నీకు? బుర్ర పాడు. నువ్వు వెళ్ళు, పోనీ తీసుకుంటా పోనీ. సరే వద్దు, ఓకే నేను తాగుతా. ఇంకా మిగిలిపోయిన తాగుతావా?
ఏమైనా చేస్తారంటావా? ఆడికంత సీన్ లేదన్నా. లేదురా, డెఫినెట్గా ట్రాక్ చేస్తారు. నువ్వు కూడా ఏందన్నా భయపడతావు? ఫ్రెండ్ అని చెప్పి తిరిగి వస్తాయండి, అందరు తెలియరా? ఎవడో భయపడలేదు ఇక్కడ. వాళ్ళని కొట్టడం తెమ్మంటా, వాళ్ళు మనం కొట్టుకుంటూ చూసుకోవడం తెమ్మంటు అట్టం కాదు. ఇప్పుడు లేస్తావా? లేరా, రెచ్చగొడతాడు అన్న. ఏదో స్కార్పియో వచ్చిందన్న. మాణిక్యమ్మలో ఉందేంట్రా? ట్రిపులేటా? అట్లనే ఉంది, చూస్తున్నా. రే రెడ్ కలర్ రా. రే నువ్వు చూసురా. అలా ఏంట్రన్నా? అరే నువ్వు రా బై. కన్నీటి వాళ్ళు ఇబ్బంది రా కొరికి. ఎక్కడి నుంచి అమ్మా? విజయవాడ నుంచి. ఎవరి తాలూకా? కేఎస్ గారి తాలూకా. ఏరియా అంత మంచిది కాదు, గొడవలు జరుగుతుంది, వెళ్ళిపో. చేంజ్ ఇచ్చి పంపించేసా. ఆడితో సోతేంట్రా ఆడికి? నువ్వెందుకు వచ్చారా? మేమేం రాలే, వాళ్ళు తీసుకురామంటే వచ్చాం. బాబు ఏంట్రా ఏమంటాడు మావాడు? మడికని కొట్టాలంట. ఓ న్యూస్ అలా వెళ్ళిందా బాబు? ఏ కాదా అంటే రాంగ్ వెళ్ళిందేమోనని. 7 సార్లే కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏంటి ఏమైంది సరిగ్గా చెప్పు. అంత నా వల్లే జరిగిందంటున్నాను. నేను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను, నువ్వేమో పర్లేదు పని అవుతున్నావు. ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం అయిపోయిందో. ఇప్పుడు ఏమైందని? ఏం పర్లేదు, నాకేం కాదే. పర్లేదంటావా? పని అవుతుంటావా? నేను ఎంత కంగారు పడ్డాను. ఇప్పుడు సుజాత వాళ్ళకి ఏం చెప్పను? అర్జెంట్గా తీసుకెళ్ళి. రే ఇంటికి రాలేదుగా, ప్రాబ్లం లేదుగా, ఎవరు డోర్ కొట్టినది? ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఫోన్ చేయి. మల్లేష్ గారి నెంబర్ ఉందా? రే ఎలా వచ్చారు? వదిలే బండి రోడ్ మీద ఉంది. వెళ్ళు. కేర్ఫుల్ సీను. చిన్న బ్రహ్మాండంగా జరుగుతున్నాయిరా. ఏడ్రమ్మా పొట్టుడు జేబులో 500 కాగితం ఎత్తుకెళ్ళాడా? నువ్వు వచ్చాక ఆడెందుకు వస్తాడు ఇక్కడికి? దండం పెట్టుకో, రేపు కాకుండా ఎల్లుండి వస్తాడు. రాని రాని ఆడ సంగతి చూస్తా. చూడు గురు నీ కేసు ఇప్పుడే లైవ్ చెప్పి అలా సిగ్గుపడ్డాం అనుకో 12వ తారీఖు ఊరు వెళ్ళిపోతుంది. 12 పేజీలు లవ్ లెటర్ రాసి 12వ తారీఖు మధ్యాహ్నం 12 ఇస్తా. 12 సార్లు ఆల్ ది బెస్ట్. అమ్మాయిలు ఉత్సవం చూశారు కదా, బాగుందండి. మీరు ఇంటికి వెళ్ళండి, నాకు ఇక్కడ చాలా పని ఉంది. అమ్మాయి వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళమ్మా. ఏడాది ప్రెసిడెంట్ గారు చాలా ఘనంగా చేస్తున్నారు ఉత్సవాలని. రే ముక్కోటి ఏకాదశి నాడు జాగరణకు వచ్చారు, చాలా సంతోషం. కాస్త ఇవాళ నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. ఆ విగ్రహాలు చూస్తూ ఉండండి, నేను అలా వెళ్ళి వచ్చేస్తాను. అరే నాకు నిద్ర వస్తుందిరా. మీ ఇద్దరు మేనేజ్ చేయండి, నాకు నిద్ర అవుతుందిరా. అమ్మో ఇటు వెళ్తా కవి గారు ఉంటాడు, ఇటు వెళ్తా. నీకు కూడా నిద్ర వస్తుందా? అవునరా. నాకు కూడా నిద్ర వస్తుంది, చింతమ్మేసి వస్తామా. రెండోదా
నేను కూడా వస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.